ఆయన వచ్చారనుకోనా ఇంకా అంతకు మించింది లేదన్న. ఇదన్నా పవర్ స్టార్ అది కానీ జై ఏమొద్దు ఏముందా వడవయ్య జై జై పవర్ స్టార్ గారి జై చేశానన్న. ఆయన వస్తాయి నాకు మా ఊళ్ళందరికీ బాగుంటది. కుర్ర ప్యాచ్ కి చాలా బాగుంటది కుర్రందరికీ. మా యూత్ కాకుండా మొత్తం మా ఏరియా అన్నికి ఏమని చెప్తే చేస్తారు. ఆయన కాకుండా మా చెప్పు గట్టిగానే ఆయన చంద్రబాబు తిరిగారన్న మాకు పవన్ గారు అయితే చాలా అతను అనుకుని చెప్తాడు అన్న, చెప్పింది చేస్తాడు ఆయన మాట చెప్పడు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం కరెక్టేనంటావా? చాలా వరకు ఓట్లు చీలిపోయే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. మరి కలిసిపోవటం వల్ల జనసేన టీడీపీ కలగబోతుంది అంటే అదొకటి పద్ధతి కాదు. కలిసిన ఏంటంటే చంద్రబాబు నాయుడు స్టేషన్ లో పెట్టారు కాబట్టి పవన్ గారు లేకపోతే కొంచెం ఇబ్బంది ఉన్నా. ఆయన వచ్చారు కాబట్టి కొంచెం బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ పొత్తు చూద్దాం. ఇప్పుడు బాగుంది అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం పవన్ గారిని నెగ్గించుకోవచ్చు. ఇంకా సీఎం అవి అవసరం ఉన్నాయి. ఇప్పుడైతే కమాండర్ కాబట్టి పవన్ గారు అయితే వస్తారు. వచ్చారంటే ఆయన చేస్తారన్న యూత్ కి అయితే చాలా బాగుంటుంది. నాకు అయితే తెలిసిన మట్టుకు అయితే ఆయన వస్తారని ఎంతో ఆశపడుతున్నాను. వచ్చారంటే ఇంకా అంతగా నాకు ఆనందపడింది లేదు. అంటే జగన్ గారు పెట్టిన పథకాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఏం పథకాలన్న ఏం పెట్టి చెప్పు. ముసలికి పింఛన్ చేస్తున్నాడు ఏమనంటే వీళ్ళకి సగం సగం సీట్ తీసేశాడు పింఛన్లు. ఇంకా మంది ముసలికి లేకుండా కుర్రోళ్ళకి ఇంకా ఉంటుంది చెప్పు. 60 సంవత్సరాలకి చేసేస్తున్నారు ముసలికి పింఛన్లు. కాదన్నా, వాలంటీర్లు పెట్టి 1వ తారీఖు కల్లా ఆయన బట్టలు నొక్కి ఇంటికి పంపిస్తుంటే రావట్లేదని అంటున్నావు. ఏం మా రావడం మనిషి ఇస్తేనే వచ్చింది. మనిషి ఇప్పుడు మనిషి ఉన్నాడు పోస్టర్ కాడికి వెళ్ళలేదు అనుకో, ఫోన్ చేసేస్తున్నారు. అక్కడికి వెళ్ళలేదు. కాదు కాదు, వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారంట కదా. ఏంటది పింఛన్? మనిషి లేకుండా ఇస్తారా వాలంటీర్లు? మనిషి ఉంటేనే కదా మనిషి మనిషి వెళ్ళి కూర్చుంటాడు వస్తున్నాడు. అంతకన్నా ఏముంది? అప్పుడైతే అక్కడికి వెళ్ళివారు ఇంటి దగ్గరికి, ఇంటికి వస్తున్నారు. అదే నేను అంటుంది, ఇప్పుడు ఇంటికి వచ్చిస్తున్నారు కదా. గొప్ప ఉంది. అది కూడా గొప్ప ఉందా? అదే ఇప్పుడు అప్పుడంటే మీరు ఇల్లు నిల్చునేవారు, ఇంటికి వస్తున్నారు అంతే. ముసలి లేకుండా చెప్పు. ముసలికి ఫస్ట్ ముసలికి 100-200 చేసాడు పెన్షన్లు. దాని ఫలితం ఏంటంగా ఏమనంటే అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు. అమ్మఒడి ఇచ్చి సాయంత్రం బాబుదే లాక్కుంటున్నాడు. దానికి ఇబ్బంది ఇంకేముంది? అంటే అమ్మకి ఇచ్చి నాన్న దగ్గర లాక్కుంటున్నాడు. మరి ముందు పెంచేసాడు, అమ్మఒడి ఇస్తున్నా అంటున్నాడు, సాయంత్రం బాబు దగ్గర లాక్కున్నాడు. దానికి ఇంకేముంది? అదే మరి కరెక్ట్ సీఎం అన్నగా. అంటే మనకి అంత కాదనుకో. నాకేంటంటే ఆయన చేసినంత నచ్చలేదు నాకు. పింఛన్లు తీసేయడం ముసలోళ్ళకి. నెక్స్ట్ ఏమనంటే నీకు ఇల్లు ఇచ్చేస్తాం, ఇంట్లో లోన్ ఇచ్చేస్తున్నారు. 5 సంవత్సరాలు అయింది ఇంట్లో ఇచ్చని చెప్పేసి ఇప్పుడు ఇవ్వలేదు. మేము సిరాకు వచ్చింది, సరేలే చెప్పేసి మా డబ్బులు సొంత డబ్బులు చెప్పేసి అబ్బాయి జనగా వచ్చిన తర్వాత ఇల్లు వేద్దాం అనుకున్నాను. ఆయన వచ్చాడు అనుకో, ఇంటింటి తిరిగాను మరోసారి. ఇంటింటి తిరిగి అడుగుతాడు మత్స్యకారులకి అది అన్నాడు ఇది అన్నాడు. ఏమి లేదు. ఆటోలు కానీ ఆటో మొత్తం తిరిగి అనుకో మత్స్యకారులకి చెప్తారు, కార్పొరేట్లకి మిషన్లో గిస్తున్నా చెప్పారు. అయ్యేవో ఏమో లేదు. ఆ లోన్ పెట్టుకోవాలి, వచ్చేస్తాయి రేపు మాపు అన్నాడు. 5 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి మీకు ఇంకా ఇల్లు అవ్వలేదా, లోన్ రాలేదని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎన్నిక వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. మరి అంత ముందు ఏమైపోయారు? నెక్కిన తర్వాత లోన్ లేదు కదా, మరి ఏ లేదు. జనసేన అనుకో అంతకంత నమ్మకం ఉంది. ఆయన నాకు కాకపోయినా అందరికి చేసేలాగా సరిపోతాయి. ఒక్కడి కోసం కాదు, అందరూ చేయడం అంతగా మించింది లేదు. జనసేన రావాలని పడుదల.